నల్లగా కనిపించే కోలా డ్రింకులు కొన్ని నెలల పాటు ఓ పక్కన పడేసినా పాడు కాకుండా రుచిని కోల్పోకుండా ఉండటం వెనుక ఓ రహస్యం దాగి ఉందని మీకు తెలుసా? అవును, ఆ పదార్థమే దాని సుదీర్ఘ కాలం చెడిపోకుండా ఉంచుతోంది. ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన పెప్సీ, కోకోకోలా, ఫిజీ కూల్ డ్రింకులలో పాటు మిఠాయిల్లో ఉపయోగించే ఓ జిగురు లాంటి పదార్థం పేరే గమ్ అరబిక్. ఇది కేవలం సుడాన్లో మాత్రమే లభిస్తుంది. సుడాన్లో దశాబ్దాలుగా సాగుతున్న యుద్ధం కారణంగా చితికిపోయి ఉంది. వారికి మాత్రమే గమ్ అరబిక్ జిగురును సేకరించేందుకు అవకాశం ఉండటంతో అది వారికి ఉపాధిగా మారింది. అయితే ఇప్పుడు వారు దాని సేకరణకు ప్రాణాలు పణంగా పెడుతూ స్మగ్లింగ్ చేస్తున్నారు. ఈ జిగురు లేదంటే కూల్ డ్రింకులు లేవనే చెప్పాలి. హాట్ సమ్మర్లో ఈ డ్రింకులు తాగని వారు సాధారణంగా అరుదు. ఎవరికైనా కాస్త చల్లని ఈ డ్రింకులతో ఊరట పొందాలని అనుకుంటారు. అయితే ఈ కూల్ డ్రింకులు ప్రపంచవ్యాప్తంగా తయారవుతూ ఉన్నాయి. ఈ కంపెనీలకు అతి పేద దేశం నిత్యం ఉగ్రవాద ఘటనలతో అల్లకల్లోలంగా ఉండే సుడాన్ నుంచి మాత్రమే ఓ జిగురు లాంటి పదార్థం సరఫరా అవుతోంది. ఈ జిగురు అక్కడి ఎడారి నేలలో మాత్రమే ఉండే చెట్ల నుంచి వస్తుంది. బెరడు పగుళ్ల నుంచి వచ్చే ఈ జిగురును ఉపయోగించడం ద్వారా కూల్ డ్రింకుల్లో కలిపే పదార్థాలు విడిపోకుండా పట్టుకొని ఉంటాయి. దాంతో ఆ పదార్థాల నుంచి రుచి చెడిపోకుండా ఉంటుంది. లేదంటే పాలు విరిగిపోయినట్టు కూల్ డ్రింకులు కూడా చెడిపోతాయి. కూల్ డ్రింకుల్లో కలిపే ఇంగ్రీడియంట్స్ విడిపోతే ఆ డ్రింకుకు రుచి పచ్చి ఉండవు. అందుకే సూడాన్లోని అకాసియా చెట్ల నుంచి కారే జిగురును వాడతారు. ఆ జిగురునే గమ్ అరబిక్ అంటారు. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి జరిగే కూల్ డ్రింకుల కోసం కనీసం 70% జిగురు సుడాన్లోని సాహెల్ అనే ప్రాంతం నుంచి ఎగుమతి అవుతోంది. ఇప్పుడు ఆ పదార్థం అనుకున్న స్థాయిలో ఉత్పత్తి కాకపోవడంతో కొరత ఏర్పడింది. అదే విషయం ఇప్పుడు అంతర్జాతీయంగా పాపులర్ అయిన కూల్ డ్రింక్ ఉత్పత్తిదారులను తీవ్రంగా వేధిస్తోంది. నిజానికి సూడాన్లో నిత్యం ఆధిపత్యం కోసం పోరు జరుగుతూ ఉంటుంది. ఇక్కడ జరిగే అంతర్యుద్ధం కారణంగా కూల్ డ్రింకులకు మూల పదార్థమైన గమ్ అరబిక్ జిగురుకు షార్టేజ్ ఏర్పడుతోంది. అయితే ఇప్పుడు ఆ పదార్థం కొరతతో తమ ప్రోడక్ట్ల తయారీకి అంతరాయం కలగకుండా ఉండేలా సూడాన్లో దొరికే పదార్థాన్ని ఇతర ప్రాంతాలలో సమకూర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటి వరకు గమ్ అరబిక్ ఉత్పత్తి వివరాలు చూస్తే ఏటా ప్రపంచవ్యాప్తంగా $1,20,000 బిలియన్ విలువైన 1,15,100 టన్నుల గమ్ అరబిక్ ఉత్పత్తి అవుతుందని దీన్ని సప్లై చేసే కెర్రీ గ్రూప్ తెలిపింది. తూర్పు నుంచి పశ్చిమ ఆఫ్రికా వరకు ఉన్న 500 మైళ్లలో విస్తరించి ఉన్న ప్రాంతం నుంచి ఈ గమ్ను సేకరిస్తారు. వాతావరణ పరిస్థితులు, అకాసియా చెట్లకు జరిగే గాయాలు, చెట్లకు వచ్చే వ్యాధుల కారణంగా చెట్టు బెరడు పగుళ్ల నుంచి మందపాటి నురగలాంటి ద్రవం విడుదలవుతూ ఉంది. ఈ ద్రవం ఎండ వేడిమి కారణంగా జిగురుడా మారుతుంది. గమ్ ఉత్పత్తిని మెరుగుపరచడానికి మన దేశంలో తాటికల్లు ఉత్పత్తి కోసం తాడి చెట్లకు గీతలు గీసినట్లుగా అకాసియా చెట్ల కొమ్మల్లో కొన్ని వారాల ముందు అక్కడి ప్రజలు కోతలు పెడుతుంటారు. 5 నుంచి 25 సంవత్సరాల వయస్సు కలిగిన చెట్లు 6 మీటర్ల ఎత్తు వరకు పెరుగుతాయి. కొమ్మల్లో కోతలు చేయటం ద్వారా బెరడును తీసివేయడం 3 నుంచి 8 వారాల్లో జిగురు సేకరించడం ప్రారంభమవుతుంది. అయితే ఈ సేకరణ అక్కడి వాతావరణ పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. గమ్ బిందువులు 3 సెంటీమీటర్ల వ్యాసం కలిగి ఉంటాయి. వాతావరణానికి బహిర్గతం అయినప్పుడు అవి క్రమంగా గట్టిపడతాయి. అయితే ఎక్కువ గమ్ ఉత్పత్తి కోసం చెట్లకు కృత్రిమంగా గాయపరచడం, దానికి రసాయనాలతో చికిత్స చేయడం చేస్తారు. అంతేకాదు ఆ చెట్లకు హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వటం ద్వారా దిగుబడిని మెరుగుపరచడానికి ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. నవంబర్ నుంచి మే నెలల్లో గమ్ అరబిక్ సేకరణ విరామం ఉంటుంది. ఎందుకంటే వర్షాకాలంలో చెట్లు పూర్తిగా వికసించవు కాబట్టి చిగురు ఏర్పడదు. ఒక చెట్టు సగటున సంవత్సరానికి 250 గ్రాముల గమ్ అరబిక్ ను స్రవిస్తుంది. చెట్టు సైజును బట్టి దాని నుంచి కొన్ని గ్రాముల నుంచి 10 కిలోల వరకు ఉత్పత్తి చేస్తుంది. సుమారు 7 నుంచి 12 సంవత్సరాల వయసున్న చెట్లలో అత్యధిక దిగుబడి వస్తుంది. సాధారణంగా సగటు ఉష్ణోగ్రత ఎక్కువగా ఉంటే గమ్ యొక్క దిగుబడి ఎక్కువగా ఉంటుంది. దెబ్బతిన్న చెట్లు పెద్ద స్థాయిలో దిగుబడిని ఇస్తాయి. వేడి వాతావరణం, పేలవమైన నేల, తేమ లేకపోవడం మొదలైన చెట్ల జీవశక్తిని తగ్గించే సహజ కారణాల వల్ల గమ్ దిగుబడి మెరుగుపడుతుంది. పంట కోసిన తర్వాత జిగురులో మలినాలను తొలగించడానికి ప్రత్యేకంగా షెడ్లకు తరలిస్తారు. ఇసుక, బెరడు మొక్కలు లాంటి మలినాల శాతం ఆధారంగా జిగురుకు రంగు వస్తుంది. గమ్ అరబిక్ రంగు ద్వారా వివిధ గ్రేడ్లుగా విభజిస్తారు. ఇలా శుభ్రం చేయబడిన గమ్ అరబిక్ ను 100 కిలోల జనపనార సంచులలో ప్యాక్ చేస్తారు. ఈ గమ్ ను పరిశ్రమల అవసరాల కోసం పొడి రూపంలో, గులకరాల రూపంలో లేదా కేక్ రూపంలోకి మార్చి కంపెనీలకు సరఫరా చేస్తారు. ఈ గమ్ ఏ రూపంలో ఉన్నా నీటిలో సులభంగా కరిగిపోతుంది. పెప్సీ, కోకోకోలా లాంటి దిగ్గజ కంపెనీలు తమ ఉత్పత్తులలో గమ్ అరబిక్ జిగురు లేకుండా తమ ఉనికిని కాపాడుకోవడం అసాధ్యమని చెప్తున్నారు. ఫిజీ డ్రింక్స్ వంటి ప్రొడక్ట్స్ లో గమ్ అరబిక్ జిగురుకు ప్రత్యామ్నాయం లేదని నిపుణులు చెప్తున్నారు.
దీంతో ఈ అగ్రశ్రేణి కంపెనీలు అటు నుంచే నరుక్కు వచ్చే ప్లాన్ చేస్తున్నాయి. ఏకంగా సూడాన్ అంతర్యుద్ధం ముగింపు కోసం ఐక్యరాజ్య సమితి వేదికగా తమ గొంతుకును వినిపిస్తూ ఉన్నాయి. యుద్ధం ఆపేందుకు శత విధాలుగా ప్రయత్నిస్తున్నాయి. గమ్మత్ ఏంటంటే కోకోకోలా కంపెనీల స్వలాభం కోసం అక్కడ యుద్ధం జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు. అందుకే అమెరికా అధ్యక్షుని ప్రత్యేకంగా రిక్వెస్ట్ చేయడంతో ఆయన అసలే వార్ స్టాపర్ కాబట్టి అక్కడికి మధ్యవర్తులను పంపి యుద్ధం జరగకుండా నివారిస్తూ ఉన్నారు. అందుకే ఆయన యుద్ధాలను నివారించిన దేశాల లిస్టులో సూడాన్ కూడా చేరిపోయింది. అసలు నిజం ఏంటంటే కోలా డ్రింకులన్నీ అమెరికాలోనే ఉన్నాయి కాబట్టి వాటి కోసం ఆయన ఈ యుద్ధాన్ని నెమ్మదించగలిగారే కానీ పూర్తిగా ఆగిపోయేంత గట్టిగా చర్యలు తీసుకోలేదు. సూడాన్ పై పట్టు కోసం ఆ దేశం సైన్యం, పారామిలిటరీ బలగాలకు మధ్య ఘర్షణలు కొనసాగుతున్నాయి. ఈ ఆధిపత్య పోరులో పడి అక్కడి పాలకులు చిన్నారుల సంగతి మర్చిపోయారు. దీంతో పాలు లేక పసి ప్రాణాలకు నీళ్లు పట్టాల్సిన దుస్థితి నెలకొంది. ఈ క్రమంలో తినడానికి తిండి లేక వైద్యం అందని పరిస్థితులు మధ్య చిన్నారులు ప్రాణాలు కోల్పోతున్నారు. ఇప్పటి వరకు లక్షలుగా పౌరులు సూడాన్ వీడి సురక్షిత ప్రాంతాలకు తరలిపోతున్నారని ఐక్యరాజ్య సమితి వెల్లడించింది. యుద్ధం కారణంగా 3,30,000 మంది నిరాశ్రయులుగా మారిపోయారు. మరొక వైపు ఈ హింసాత్మక ఘర్షణల కారణంగా 500 మంది మృతి చెందగా 4,000 మందికి పైగా గాయపడ్డారు. నిజానికి సూడాన్ ఒకప్పుడు సంపన్నవంతమైన దేశం. ఆ దేశానికి గొప్ప చరిత్ర, సాంస్కృతిక వైవిధ్యం ఉంది. అక్కడ బంగారం, చమురు గనులు ఉన్నాయి. అంతేకాదు సారవంతమైన భూమితో పాటు విస్తారమైన సహజ వనరులు ఉండేవి. అయితే ఒక్కసారిగా వచ్చిన ఈ సహజ సంపద వల్ల సూడాన్లో దశాబ్దాలుగా రాజకీయ అస్థిరత ఏర్పడింది. గ్రూపుల మధ్య జరిగిన ఘర్షణలు అభివృద్ధికి ఆటంకం కలిగించాయి. జనంలో అసమానతలను సృష్టించాయి. ఈ కారణంగా సూడాన్ ప్రపంచంలోని అత్యంత పేద దేశంగా మారిపోయింది. గనులు, సహజ వనరులు ఒక వర్గం చేతిలోనే ఉండటంతో ఆర్థిక అసమానతలు రాజ్యమేలుతూ ఉన్నాయి. ఇదే ఇప్పుడు దేశంలో అంతర్యుద్ధానికి కారణమవుతోంది. దేశంలో రోడ్లు, పాఠశాలలు, ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలతో సహా తగిన మౌలిక సదుపాయాలు లేవు. ప్రాథమిక మౌలిక సదుపాయాల కొరత ఆర్థిక కార్యకలాపాలు, విద్య, ఆరోగ్య సంరక్షణ సేవలకు ఆటంకం కలిగిస్తోంది. ఇక ఉత్తర ఆఫ్రికా దేశమైన సూడాన్ ఇప్పటికే కరువు కారణంగా కకావికలమైంది. ఇప్పుడు వారికి ఉన్న ఏకైక ఉపాధి అవకాశం గమ్ అరబిక్. అందుకే ఎక్కడెక్కడికో వెళుతూ గమ్ అరబిక్ సేకరిస్తూ స్మగ్లింగ్ కు పాల్పడుతూ ఉన్నారు. అది చాలా అరుదైన, విలువైన పదార్థం. అందుకే కార్పొరేట్ కంపెనీలు ఇలా వచ్చే స్మగ్లింగ్ తోనే తమ కార్యకలాపాలు కొనసాగిస్తూ ఉన్నారు.